ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య. మనకు ఇప్పుడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వారం అనుకుంటాము. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. అయితే వ్రత విధానము, పూజా విధానము అనేది మనకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ వ్రతం చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ వ్రతానికి సంబంధించిన కథను వినడము అనేది మనకు సాంప్రదాయం. ఏదైనా సరే వ్రతం కానీ నోము కానీ చేసినప్పుడు దానికి సంబంధించిన కథ విన్నప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథ, ఆ కథలోనే మనకు వ్రత విధానం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కథను మనకు వీలైనన్ని సార్లు వినడం వల్ల మనకు వరలక్ష్మి వ్రతం చేసే ఆచారం ఉంటుంది, ఉండదు. లేదు ఊరికే లక్ష్మీదేవిని వరలక్ష్మిగా పూజించుకోవచ్చు. మనసులో మనం కలశాలు పెట్టి, ఆ రూపులు పెట్టి, ఆభరణాలు పెట్టి ఇవన్నీ చేయాల్సిన పని లేదండి. కేవలము మహాలక్ష్మి, లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలు. దానికి మనము చక్కగా ఒక దీపం వెలిగించి పూజించుకొని ఈ కథను వినడం వల్ల కూడా మనము అటువంటి ఫలితాన్ని పొందుతాము అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా ఈ కథ ఇప్పుడే కాదండి, ఏ రోజైనా వినొచ్చు. అయితే ఈ కథను ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. సూత మహామునిని శౌనకుడు మొదలైన మహర్షులందరూ నైమిషారణ్యంలో వీళ్ళు మహామునులందరూ ఉన్నారు. అక్కడికి సూత మహాముని వెళ్ళిండు. వెళితే ఈ శౌనకాది మునులందరూ కూడా సూత మహర్షిని చూసి చాలా ఆనందపడి, మాకు ఒక మంచి, అంటే ఎవరైనా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొన్ని మంచి విశేషమైన విషయాలను తెలుసుకుంటారు. వాళ్ళు కూడా మునులే అయినప్పటికీ సూత మహర్షికి ఇంకా ఎక్కువ పెద్దవాడు, చాలా విషయాలు శాస్త్రజ్ఞానం ఉంది అని సూత మహర్షిని కోరుతూ ఉన్నారన్నమాట. ఏదైనా ఒక మంచి విషయాన్ని, వ్రతరాజాన్ని మాకు తెలియజేయండి అని కోరుతూ ఉన్నారు. అప్పుడు ఆ సూత మహర్షి ఏమంటున్నాడంటే, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు, దానిని ఇప్పుడు మీకు చెప్తాను, వినండి శ్రద్ధగా. ఇది చాలా మంచి విషయము. మీరు మీకోసమే కాదు, ప్రజలందరూ తెలుసుకొని ఆచరించి వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మీరు అడుగుతూ ఉన్నారు. అందుకని నేను కూడా చక్కగా వివరిస్తాను, వినండి అని ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఒకరోజు కైలాస పర్వతంలో వజ్రవైడూర్య మణిమయ ఖచ్చితమైన సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడట. ఉంటే పార్వతి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంన స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతము ఏదైనా ఉంటే నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించిందట. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసేది వరలక్ష్మి. కాబట్టి వరలక్ష్మి వ్రతము అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతమును సంపత్తులు కలగజేయ వరలక్ష్మి వ్రతము అంటారు. మరి ఈ వ్రతము గురించి నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారం నాడు చేయాలి. పార్వతీదేవి, ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయాలి
సరే, శ్రావణ మాసంలో చేయాలి. మరి వ్రత విధానము ఏమిటి? ఏ దేవతను పూజించాలి? మరి ఇంతకు పూర్వము వ్రతానికి పూర్వం ఏం చేయాలి? ఈ వ్రతాన్ని విధి ఏమిటి? మరి ఇంకెవరైనా పూర్వము ఈ వ్రతాన్ని ఆచరించారా? ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందారు? చూడండి, మనకు వచ్చే వాటికన్నా పార్వతీదేవి ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడిగిందనమాట మన కోసం. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు మన కోసం. పార్వతీదేవి అన్నీ మనకు వచ్చే డౌట్లన్నీ పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుడిని. ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా చెప్తాను. పూర్వము మగధ దేశము ఉండేది. ఆ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోడు బంగారు గోడలు గల ఇండ్లతో కూడి ఉన్నది. అట్టి పట్టణం నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా దాల్చి ప్రతిదినము ఉదయము మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధాలుగా ఉపచారాలు చేసి ఇంటి పనులను చేసుకొని మితముగా ప్రియంగా భాషించుచుండేది. ఇటువంటి ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగింది. ఒకనాడు ఆమె నిద్రించుచున్నప్పుడు ఆమె స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు నాకు అనుగ్రహం కలిగింది, అందుకని ప్రత్యక్షమయ్యాను. మరి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరములన్నీ ఇస్తాను అని చారుమతీదేవికి తెలియజేసిందట. అప్పుడు ఆమె నిద్రలోనే చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాల స్తోత్రాలు చేసి, ఆ జగజ్జనని నీ కటాక్షము గలగనేని జనులు ధన్యులవుతారు, విద్వాంసులకు సకల సంపన్నులకు అవుతారు కదా. మరి నేను జన్మాంతరంలో చేసిన పుణ్య విశేషం వల్ల నీ దర్శనం కలిగింది తల్లి మరి అని ఆమెకు నమస్కరించిందట. నమస్కరిస్తే అప్పుడు వరలక్ష్మి కూడా చాలా సంతోషం చెంది చారుమతికి అనేక వరాలు ఇచ్చి అంతర్ధానమైపోయిందట. అప్పుడు ఈ చారుమతి ఇంకా మహాలక్ష్మి అంతర్ధానం కాగానే ఈమెకు మెలకువైంది. మెలకువయ్యి లేచి చుట్టుపక్కల చూసిందట. చూస్తే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. మరి కనిపించట్లేదని చెప్పేసి ఆ రాత్రే వెళ్ళి భర్తను అత్తమామలను లేపిందట. లేపి మామగారికి మొదలైన అందరికీ ఇంట్లో వాళ్లకు తనకు వచ్చిన స్వప్నం గురించి చాలా వివరించిందట సంతోషంతో. అప్పుడు వాళ్ళందరూ కూడా, ఆహా, ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది తల్లి, నీ పుణ్య విశేషం చేత ఇది కలిగింది కాబట్టి తప్పకుండా నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అని వాళ్ళందరూ కూడా ఆమెకు సంతోషంగా తెలియజేసిండ్రట. అట్లా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఆమె స్నేహితులు అందరి ఆడవాళ్ళకు కూడా చెప్పిందట, ఇట్లా నాకు స్వప్నం వచ్చింది, స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించింది, ఈ విధంగా పూజ చేయమన్నది, అయితే శ్రావణ మాసంలో చేయాలి మనం అందరము అని చెప్తే వాళ్ళ చెల్కాన్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది అని. అలా చూస్తూ ఉండగానే శ్రావణ మాసం వచ్చేసింది. మరి రాగానే వరలక్ష్మి వ్రతం వెంటనే చేయాలని వీళ్ళు ఆనందోత్సాహాలతోని అందరూ కూడా చక్కగా ఒక విధానాన్ని
అంటే ముందు ప్లాన్ చేసుకున్నారట ఎలా చేయాలి అని. మరి చారుమతి స్వప్నం విన్న స్త్రీలకు శ్రావణ మాసం రాగానే వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏం చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లుండగా వీరి భోగభాగ్యాలు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము రానే వచ్చింది. అంత చారుమతి మొదలైన స్త్రీలందరూ ఆ రోజు వరలక్ష్మీదేవి చెప్పిన దినము పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారము ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానాలు చేసి చిత్ర వస్త్రంబులు కట్టుకొని చారుమతీదేవి గృహానికి పోయినరట. ఎందుకంటే ఆమె చెప్పింది కదా మరి ఎలా నిర్వహించుకోవాలి అక్కడ చేసుకుందామని. అట్లా ఆ గృహంకి వెళ్ళి అక్కడ ఒక మూలకు చక్కగా గోమయం చేత అలికి మండపం తయారు చేసుకున్నారట. అందులో ఆసనంబు వేసిండ్రట. పైన కొత్త బియ్యం పోసిండ్రట. మర్రి చిగుళ్ళు మొదలైనవి వేసిండ్రట. పంచ పల్లవాలు వేసిండ్రట. ఆ కలశం ఏర్పరిచిండ్రట. అందులో వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసిండ్రు. అంటే ఇక్కడ ఏమీ విధమైన బొమ్మలు రేవండి, ఉన్న పటానికే ఆవాహన చేసుకున్నారు వరలక్ష్మీదేవిని. అలా ఆవాహన చేసుకొని చారుమతి మీద స్త్రీలందరూ చాలా భక్తి యుక్తులై సాయంకాలము పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంకాలము పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకంచే ధ్యానం చేసి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి 9 సూత్రాలు గల తోరము అంటే కంకణాన్ని 9 దారం పోగులతో ఒక తోరణం కట్టుకున్నారట. దక్షిణ హస్తం అంటే ఎడమ చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యాలు పూర్ణం వేయాల్సి తప్పకుండా ఆ పూర్ణాలను తయారు చేసిండ్రట వీళ్ళు నైవేద్యానికి. అన్నీ చేసి చక్కగా పూజించుకొని ఇక నివేదన చేసిండ్రట. చేసినాక ప్రదక్షిణం చేసిండ్రు అక్షంతలు చేతిలో పట్టుకొని. అట్లా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లు అని శబ్దం కలుగుతూ ఉన్నదట. అంత కాళ్ళు చూసుకునేసరికి గజ్జలు ఆభరణాలు ఉన్నాయట కాళ్ళకు. మరి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన మనకు ఇవి కలిగినాయి, మరి పరమానందం పొందిండ్రట. మరి ఇంకొక ప్రదక్షిణం చేస్తే వాళ్లకు చేతులకు దగ్ధగ్మని మెరుస్తూ ఉన్న నవరత్న ఖచ్చితంబులైన ఆభరణాలు వచ్చాయట చేతులకు. ఇక చెప్పేదేముంది, 3వ ప్రదక్షిణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైపోయినట. బంగారు ఆభరణాలన్నీ వచ్చినాయట. ముక్కుకు, చెవులకు, మెడకు, తలలో అన్ని ఆభరణాలు, నడుముకు, వడ్డానం అన్నీ వచ్చేసినాయట. అట్లా చారుమతి మొదలైన స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయములైపోయినాయట. మరి రథగజ తురగ వాహనాలతో నిండిపోయినాయట. అవన్నీ సంపదలు ఆనాటి కాలంలో. అంతా ఆ స్త్రీలను తోడుకొని గృహంబుకు పోవడానికి వాళ్ళ భర్తలు వచ్చిండట ఇంటి నుండి. గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు చక్కగా అలంకరించుకొని వాళ్ళ భర్తలు ఏం చేసిండ్రట, వీళ్ళ ఇంటికి వరలక్ష్మీదేవిని పూజించే స్థలానికి వచ్చిండ్రట వాళ్ళ భార్యలను ఇంటికి తీసుకువెళ్ళడానికి. మరి స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతల చేత పూజించి చక్కగా 12 కుడుములు వాయనాలు ఇచ్చిండ్రట. మరి దక్షిణ తాంబూలం ఇచ్చారట.
ఆయనకి నమస్కారం చేసుకున్నారు అందరూ కూడా. ఇది చాలా ముఖ్యమైనది. మరి బ్రాహ్మణోత్తముని చేత ఆశీర్వాదాలు పొందిండ్రు. వరలక్ష్మీదేవికి నివేదన చేసి ఆ భక్ష్యాదులను బంధుమిత్రులతో అందరూ కలిసి భుజించిండ్రు. ఇంకా తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్నారు కదా, వాహనాలపై ఇళ్ళకు పోవడానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ భర్తలు వచ్చారు. వాళ్ళు అప్పుడు ఒకరితో ఒకరు వెళ్తూ మాట్లాడుకుంటున్నారట. పూజ అంతా అయిపోయి భర్తలు తెచ్చిన వాహనాలలో కూర్చొని వాళ్ళు ఇంటికి వెళ్తూ ఏమనుకుంటున్నారట, ఓహో చారుమతీదేవి భాగ్యమే భాగ్యం, అది ఏమని చెప్పవస్తుంది, మనము వర్ణించలేము. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతీదేవి వలన కదా మనకు ఇటువంటి భాగ్యం కలిగింది. మనము ఈ విధంగా పూజ చేసుకోగలిగినాము, సంపత్తులు కలిగినాయి. మనకు కూడా చారుమతీదేవి చాలా మంచిది, ఉత్తమురాలు అని పొగుడుతూ ఉన్నారట. మరి తమ తమ ఇండ్లకు పోయిండ్రు అలా ఆనందంగా వాళ్ళందరూ. ఇది పిదప చారుమతి ఆ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేస్తూ చక్కగా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో కూడుకొని సుఖంగా జీవించారట. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చు. ఈ కులము ఆ కులము అని ఏమీ లేదు, ప్రతి వాళ్ళు ఇచ్చగలిగనేని అందరూ చేయవచ్చు. మరి అట్లు చేసిన వాళ్ళందరూ కూడా సర్వ సౌభాగ్యాలను కలిగి సుఖంగా జీవిస్తారు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధము సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకు నమస్కరించి ఆనందించారు. ఇది వరలక్ష్మీదేవి వ్రత కథ. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణార్పణమస్తు.